ఇండియా కంపెనీలో కొంతమంది గవర్నర్ జనరల్స్ వాళ్ళ పవర్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసము కొన్ని థియరీస్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం. అందులో మనం ప్రీవియస్గా ఆల్రెడీ డిస్కస్ చేసాము, సబ్సిడరీ అలియన్స్ గురించి మాట్లాడాం. లార్డ్ వెల్లెస్లీ 1798లో ఇంట్రడ్యూస్ చేశాడని చెప్పుకున్నాం. ఆ థియరీ ద్వారా ఇండియాలో కొన్ని మేజర్ ప్రావిన్సుల్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నారని చెప్పుకున్నాం. సో అలాంటి థియరీయే, అంటే అలాంటి పవర్ ఎక్స్పాండ్ చేసుకోవడం కోసము లార్డ్ డల్హౌసీ 1848లో ఒక థియరీ ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. అదే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఓకే, దీన్నే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు. ఓకే, సో లార్డ్ డల్హౌసీ 1848 నుంచి 1856 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నాడు అనమాట. ఓకే, ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే థియరీ 1857 రివాల్ట్కి ఒక రీజన్ అనమాట. ఎందుకో చూద్దాం. రైట్, అయితే ఈ పీరియడ్కి 1848 ఈ పీరియడ్ ఉన్నప్పుడు ఇండియాలో ఒక 3 టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉండేవి అనమాట. 3 టైప్స్ ఆఫ్ ప్రావిన్సెస్ ఉండేవి. అందులో ఫస్ట్ ఇండిపెండెంట్ స్టేట్స్, సెకండ్ ప్రొటెక్టరేట్ స్టేట్స్, థర్డ్ వన్ డిపెండెంట్ స్టేట్స్. ఇక్కడ చూడు, ఇండిపెండెంట్ స్టేట్స్. ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఎలాంటి రిలేషన్ ఉండదు వీళ్ళకి. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ కంపెనీ. వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఇండిపెండెంట్ గా రూల్ చేసుకుంటారు వాళ్ళ ప్రావిన్సెస్ ని. రైట్, నో రిలేషన్ విత్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ప్రొటెక్టరేట్ స్టేట్స్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ కంపెనీ. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొటెక్షన్ లో ఉన్నారన్నమాట వీళ్ళు. వాళ్ళ ప్రొటెక్షన్ లో ఉండాలంటే మీరేం చేయాలంటే సబ్సిడరీ అలియన్స్ మీద సైన్ చేయాలా. అంటే ప్రొటెక్టరేట్ స్టేట్స్ అంటే సబ్సిడరీ అలియన్స్ పైన సైన్ చేసిన వాళ్ళు అనమాట. అంటే బ్రిటిష్ ప్రొటెక్షన్ లో ఉంటారు వాళ్ళు. బ్రిటిష్కి సంబంధించిన ఆర్మీ ఈ ప్రావిన్సెస్ లో ఉంటుంది. ఆ ప్రావిన్స్ కి సంబంధించిన ప్రొటెక్షన్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే బ్రిటిష్ వాళ్ళదే. సో ఇవి ప్రొటెక్టరేట్ స్టేట్స్. డిపెండెంట్, ఇవి ఆల్రెడీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో ఓడిపోయి వాళ్ళ కింద పనిచేస్తారనమాట. వాళ్ళు ఏది చెప్తే అది చేసేలాగా ఉండే ప్రావిన్స్లు అనమాట. ఇవి 3 ప్రావిన్స్లు ఉన్నాయి. ఏ పీరియడ్ కంటే లార్డ్ డల్హౌసీ పీరియడ్కి. అయితే 1848లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేసాడు డల్హౌసీ. అయితే ఈ 3 స్టేట్స్ లోని ఒకేలాగా ఉంటాయా అంటే ఉండదు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ 3 స్టేట్స్ లోని ఒకేలా ఉంటుందా అంటే ఉండదు. ఓకేనా? సో ఏ స్టేట్స్ లో ఎలాగుండుద్ది, అసలు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి, ఈ థియరీ ప్రకారము డల్హౌసీ ఏం చేయబోతున్నాడు ఇండియాలో అని చూడండి ఒకసారి. రైట్, ఒక ఇండియన్ ప్రావిన్స్ ఉంది. ఈ ఇండియన్ ప్రావిన్స్ రూలర్ ఉన్నాడు. ఈ రూలర్కి, ఈ కింగ్కి సంతానం లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొడుకులు ఎవరు లేరు. అప్పుడు ఏం చేస్తాడంటే ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటాడు. ఓకేనా? ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటాడు అనమాట. ఈ అడాప్ట్ చేసుకున్న చైల్డ్కి
ఈ రాజుకున్న పర్సనల్ ప్రాపర్టీ మీద రైట్ ఉంటుంది, కానీ తర్వాత రాజు ఆడు అవడు. అదే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. అర్థమైందా? ఇండియా రూలర్కి సంతానం లేకపోయింది అనుకోండి, వారసులు లేకపోయారు అనుకో, దత్తత తెచ్చుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. ఆ అడాప్ట్ చేసుకున్న వాడికి రాజుకు సంబంధించిన పర్సనల్ ప్రాపర్టీ మీద రైట్ ఉంటుంది, కానీ అడ్మినిస్ట్రేషన్ చేసే రైట్ ఉండదు. అది ఒప్పుకోరు. ఎవరు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకేనా? ఇది సినారియో. ఇది థీమ్ దేంది? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. వారసులు లేకపోతే దత్తత తీసుకున్న వాళ్ళు రాజు కింద అంగీకరించరు. ఇది థీమ్ అన్నమాట. దేంది? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. సో 3 రకాల స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ. మూడింటికి ఒకేలాగా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకో చూడు ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మూడోది డిపెండెంట్ స్టేట్ ఉంది. డిపెండెంట్ స్టేట్ ఉంది అంటే ఆల్రెడీ బ్రిటిష్ చేతిలో ఓడిపోయారు, వాళ్ళ కింద పనిచేస్తున్నారు. ఈ డిపెండెంట్ స్టేట్ కింగ్కి కొడుకులు లేరు, ఒక చైల్డ్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఓకేనా? ఈ చైల్డ్కి పర్సనల్ వాటి మీద, పర్సనల్ ప్రాపర్టీస్ మీద రైట్ ఉంటుంది, కానీ ఈ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉండదు. సో కంపెనీ ఏం చేసిద్దంటే ఈయనకి కింగ్గా యాక్సెప్ట్ చేయదు, ఈయనకి తర్వాత పెన్షన్ ఇవ్వదు. అలాగే బ్రిటిష్ వాళ్ళు టైటిల్స్ ఇస్తారు కొన్ని, ఆ టైటిల్స్ కూడా ఎవరు? ఈ చైల్డ్కి, అడాప్ట్ చేసుకున్న చైల్డ్కి టైటిల్స్ ఉండవు, పెన్షన్ ఉండదు, కింగ్గా రికగ్నైజ్ చేయరు. దేనికి? ఇదంతా ఒకవేళ వారసు లేకపోతే సింపుల్గా జరిగిపోద్ది ఈ ప్రాసెస్ అంతా. ఎవరికి? డిపెండెంట్ స్టేట్కి. కానీ ఇంకొకటి ఉంది మనకి, ప్రొటెక్టరేట్ స్టేట్ ఉంది. కానీ దీనికి మారింది మళ్ళీ. ఎలాగా? చూడు, ప్రొటెక్టరేట్ స్టేట్కి ఎందుకు మారుతుంది అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి దీనికి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సబ్సిడరీ ఏలియన్స్ మీద సైన్ చేశారు, బ్రిటిష్ ప్రొటెక్షన్లో ఉన్నారు. సో వీళ్ళకి కొంత లిమిటేషన్ ఉందన్నమాట. అదేటో చూడు. యాజ్ యూజువల్గా కింగ్, నో సన్, చైల్డ్ని అడాప్ట్ చేసుకున్నాడు, దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు ఈ చైల్డ్ని కింగ్గా రికగ్నైజ్ చేయాలా లేదా అనే డిసిషన్ ఎవరు తీసుకుంటారంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తీసుకుంటారు. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా ఈ స్టేట్ని మనం కలిపేసుకోవాలా వద్దా అని చెప్పి ఇలా ఆలోచిస్తారనమాట. డిసిషన్ ఎవరు తీసుకుంటారంటే సిఓడి తీసుకునిద్ది. అప్పుడున్న కండిషన్స్ బేస్ చేసుకుని, అప్పుడున్న సిచ్యువేషన్లు బేస్ చేసుకుని డిసిషన్లు తీసుకుంటారు ఎవరంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఎవరి విషయంలో? ప్రొటెక్టరేట్ స్టేట్స్ విషయంలో. ఓకేనా? డిపెండెంట్ స్టేట్స్ మీద అలాగ ఉండదు, డైరెక్ట్గా ఆక్యుపై చేసేసుకోవడమే. కానీ ఇక్కడ కొంత అవైలబిలిటీ అన్నమాట. వీళ్ళు డిసిషన్ తీసుకున్న తర్వాత మిగతా ప్రాసెసింగ్ అంతా జరుగుద్ది అక్కడ. ఓకే, మాక్సిమం ఎనాక్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియాలో కలిపేసుకోవడానికి ట్రై చేస్తారు మాక్సిమం. కొంత పర్సెంట్ వరకు వాళ్ళు వదిలేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఎవరి విషయంలో అంటే వీళ్ళ విషయంలో. ఓకేనా? ఇది ఇండిపెండెంట్ స్టేట్లో ఎలాగుంటుంది, ప్రొటెక్టరేట్ స్టేట్స్లో ఎలాగుంటుంది అని మాట్లాడాం. సారీ, డిపెండెంట్లో, ప్రొటెక్టరేట్లో. ఇండిపెండెంట్ జోలికి వెళ్ళరు వీళ్ళు, వెళ్తే వేసేస్తారు, వెళ్ళినట్లు వచ్చేస్తారనమాట. సో వాళ్ళ జోలికి వెళ్ళరు. ఇది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ గురించి. థీమ్ ఏంటంటే వారసులు లేకపోతే అడాప్ట్ చేసుకున్న చైల్డ్ కింగ్ అవ్వడు, వాడికి టైటిల్ ఉండదు, పెన్షన్ ఉండదు, ఇంకేటి ఉండదు, కింగ్గా రికగ్నైజ్ చేయరండి. ఓకేనా? అయితే ఈ థియరీ ద్వారా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు దాకా చెప్పుకున్నది మనం కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు ఏ ఇయర్స్లో
డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఉపయోగించి లార్డ్ డల్హౌసీ ఏ ఏ ప్రావిన్స్లను ఆక్యుపై చేసుకున్నాడో చూడు. వెరీ ఇంపార్టెంట్. బై డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ స్టార్టింగ్ 1848 ఇయర్స్ గుర్తుపెట్టుకో ఫస్ట్. నెక్స్ట్ 1849, 1849, 1850, 1852, 1853, 1854, 1856. ఇవి మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ 1848లో మనోడు ఆక్యుపై చేసుకున్నది ఏంటంటే సతారా. సతారా మన స్టేట్ ఎగ్జామ్స్ లో ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్ అనమాట. లార్డ్ డల్హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ బై ఫస్ట్ ఆక్యుపై చేసుకున్న ప్రావిన్స్ ఏదంటే సతారా ఇన్ 1848. ఓకేనా? కానీ కొంతకాలం తర్వాత ఈ సతారాను ఆక్యుపై చేసుకోవడంలో కొన్ని ఇర్రెగ్యులారిటీస్, అవకతవకలు ఉన్నాయని చెప్పి మళ్ళీ సతారాని తిరిగి యాజ్ యూజువల్ గా ప్రావిన్స్ లోకి ఇచ్చేస్తారనమాట. సతారా గురించి మాట్లాడితే ఈ సతారా అనే ప్రావిన్స్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే ఛత్రపతి సాహూజీ. ఛత్రపతి సాహూజీ అంటాం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1674. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 1848లో ఉన్నాము. ఇప్పుడు సతారా కింగ్ ఎవరంటే సాహూజీ బోన్స్లే. సాహూజీ బోన్స్లే. ఈ సాహూజీ బోన్స్లేకి కొడుకులు ఎవరు ఉండరు, ఎవరిని అడాప్ట్ చేసుకుంటాడు, అడాప్ట్ చేసుకుంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది డిపెండెంట్ స్టేటా ప్రొటెక్టరేట్ స్టేటా, అది కాన్సెప్ట్. ఇక్కడ సతారాని స్టార్టింగ్ లో డిపెండెంట్ అనుకుని చెప్పి సతారాని డైరెక్ట్ గా ఆక్యుపై చేసుకుంటారు. ఎందుకంటే సాహూజీ బోన్స్లేకి కొడుకులు ఎవరు లేరు కాబట్టి. తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్కషన్స్ తర్వాత ఏమైపోయిందంటే ఇది ఒక ప్రొటెక్టరేట్ స్టేటు అని తెలిసిన తర్వాత సతారాని తిరిగి మళ్ళీ సాహూజీ బోన్స్లకి, సాహూజీకి సంబంధించిన ఫ్యామిలీకి ఇస్తారనమాట. సాహూజీ బోన్స్లే చచ్చిపోతాడు. సాహూజీ బోన్స్లే ఫ్యామిలీకి ఇచ్చేసి ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు కదా ఒక చైల్డ్ని, ఈయన్ని సతారాకి కింగ్గా యాక్సెప్ట్ చేస్తారనమాట. ఠీకే. అది 1848 సతారా అనెక్సేషన్. ఎలా కలిపేసుకున్నారు, అక్కడ ఏ సినారియో జరిగింది అనేది ఇది. 1849 ఇక్కడ జైత్పూర్ ఆక్యుపై చేసుకుంటాడు. ఇది ఎక్కడ ఉందంటే యూపీలో ఉంటుంది జైత్పూర్. ఇదే 1849లో ఇంకొకటి, దీని పేరే సంబాల్పూర్ ఆఫ్ యూపీ. సంబాల్పూర్ హీరాకుడ్ డ్యామ్ ఉంది కదా, అక్కడ ఇండియాలో లాంగెస్ట్ డ్యామ్ అని చెప్పుకుంటాం హీరాకుడ్. ఆ డ్యామ్ ఉన్న ఏరియా సంబాల్పూర్. 1849లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా దీన్ని ఆక్యుపై చేసుకున్నాడు. 1815 ఎక్కడ ఒక ఏరియాని ఆక్యుపై చేసుకుంటాడు. దీని పేరే బహత్. ఇది ఎక్కడ ఉందంటే ఇది కూడా యూపీలోనే ఉంది. టీఏ 1852 1852లో ఉదయ్పూర్ ఆఫ్ రాజస్థాన్. 1853లో ఇది మనకి ఇంపార్టెంట్ ఝాన్సీ. ఇక్కడ వస్తుందా మొత్తం. 1857 రివాల్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కి రీజన్ ఎక్కడ, ఒక పెద్ద రీజన్ ఏంటంటే ఝాన్సీని ఆక్యుపై చేసుకుంటారు డల్హౌసీ. అక్కడే బయటకు వచ్చింది మన హీరోయిన్ ఎవరు, రాణి లక్ష్మీబాయి.
ठीक है 1854 1856 54 లో నాగ్పూర్ 56 లో అవధ్ ఇది ఇంపార్టెంట్ సతారా జైపూర్ సంబాల్పూర్ ఉదయపూర్ ఝాన్సీ నాగపూర్ అవధ్ ఇవి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా లార్డ్ డల్హౌసీ ఆక్యుపై చేసుకున్న ప్రావిన్సెస్. క్లియర్. నెక్స్ట్ లో ఇంట్రడ్యూస్ చేశాడు డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని. ఎవరు? లార్డ్ డల్హౌసీ. దానివల్ల 1857 రివాల్ట్ కొంచెం రైజ్ అయిందని చెప్పుకున్నాం. రివాల్ట్కి ఒక కారణం ఏదంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. కాబట్టి 1858లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని తీసేస్తున్నామని చెప్పి అందులో ప్రకటించారనమాట. అఫీషియల్ గా ఎప్పుడు ఆగిపోయిందంటే ఇది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అఫీషియల్లీ క్యాన్సిల్డ్ ఇన్ 1859. అఫీషియల్గా 1859లో క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఓకే, ఇది రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ బై లార్డ్ డల్హౌసీ 1848. ఓకే, థ్యాంక్ యూ.